మై ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ బ్రహ్మిని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసానండి. సో ఇవాళ నేను మీతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పై డిస్కస్ చేస్తాను. మీకు టాపిక్ చూసి అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఫేషియల్ స్టీమింగ్. ఓకే, మన ఫేస్కి స్టీమింగ్ ఎందుకు అవసరం, ఎందుకు తీసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, అండ్ మనం స్టీమ్ అనేది ఫేస్కి ఎలా తీసుకోవాలి, దాన్ని ఎన్ని రోజులకు తీసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరికైతే ఇప్పటి వరకు స్టీమింగ్ అనేది తెలియదో, ఎప్పుడు ట్రై చేయలేదో, వాళ్ళు తప్పక ఈ ఫుల్ ఎండ్ వరకు వీడియో చూడండి. మీకు స్టీమింగ్ అంటే ఎందుకు అవసరం మన స్కిన్కి, మన ఫేస్కి అనేది మీకు ఫుల్లీగా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఆల్రెడీ వాళ్ళు ఫేషియల్ స్టీమ్ తీసుకుంటారు, కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అండి, అది నేను చాలా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది, ఫేషియల్ స్టీమింగ్. ఓకే ఫ్రెండ్స్, సో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫేషియల్ స్టీమింగ్ అని మన ఫేస్కి ఎందుకు అవసరం అంటే ముందుగా బెనిఫిట్స్ చెప్తానండి దాని. ఓకే, ఫస్ట్ స్కిన్ అనేది చాలా యంగ్గా ఉండాలి, స్కిన్ అనేది చాలా బాగుండాలి అంటే స్టీమింగ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారండి. మీరు క్లీనప్ చేసుకోండి, లేదంటే ఫేషియల్స్ చేసుకోండి, దాంట్లో ఒక స్టెప్ మాత్రం కంపల్సరీ పార్లర్కి వెళ్ళి చేసుకుంటారు కదా, వాళ్ళు ఈ స్టీమింగ్ అని మాత్రం తప్పక యూస్ చేస్తారండి. ఎందుకంటే అది మన బ్లడ్ సర్క్యులేషన్ని మంచిగా చేస్తుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్ పైన ఉంటే అది చాలా బాగా చేసి స్కిన్ అనేది గ్లోయింగ్ అవుతుంది. మన పోర్స్లో ఉన్న ఎటువంటి డర్ట్ అయినా కానీ, ఓకే, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఫేస్ పైన, నోస్ పైన, ఫేస్ పైన, ఈ ఫేషియల్ స్టీమ్ వల్ల పోర్స్ లో ఉన్న ఎటువంటి డర్ట్ అయినా అని క్లీన్ అయ్యి వెళ్ళిపోతుందండి. పోర్స్ అనేది ఓపెన్ అయ్యి డర్ట్ దాంట్లో ఏదైనా ఉండండి అదంతా క్లీన్ చేస్తుంది స్టీమింగ్. ఓకే, స్టీమింగ్ వల్ల చెప్పాను కదా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, దానివల్ల కొలజన్ ప్రొడక్షన్ అనేది, ఇలాస్టిసిటీ అనేది ఎక్కువగా మంచిగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడు కూడా మీ స్కిన్ ఎప్పుడు యంగ్గా గ్లోయింగ్గా కనపడుతుంది. తప్పక మీరు ఫేషియల్ స్టీమ్ అనేది ట్రై చేయండి. ఎవరైతే తీసుకుంటారో ఫేషియల్ స్టీమ్ వెరీ గుడ్, ఎవరైతే తీసుకోరో దాని బెనిఫిట్స్ చెప్తున్నానండి నేను. ఫేషియల్ స్టీమ్ ఫేస్లో ఉన్న పోర్స్లో ఉన్న ఎటువంటి డర్ట్ అయినా, జిడ్డు మురికిని క్లీన్ చేసి స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది, స్కిన్ని యంగ్గా ఉంచడానికి చాలా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎటువంటి బ్యాక్టీరియా ఏదైనా డ్యామేజ్ సెల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా అది డ్యామేజ్ సెల్స్ని స్టాప్ చేసేసి తీసేస్తుందండి. సో ముంగట ఇంకా ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే కూడా అక్కడికే ఆగిపోతుంది స్టీమింగ్ వల్ల. అండ్ స్టీమింగ్ ఎవరికైతే చాలా ఎక్కువగా యాక్ని ఉందో, సీబమ్ ఉందో, దానివల్ల కూడా స్టీమింగ్ వల్ల అదన్నది స్టాప్ అయిపోతుంది. మీరు మంచిగా స్టీమ్ అనేది, ఫేషియల్ స్టీమ్ అనేది తీసుకుంటే యాక్ని ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది. ఆ బ్యాక్టీరియా వల్ల అది క్లీన్ చేసేస్తుందండి స్టీమ్ అనేది. సో తప్పక స్టీమింగ్ అనేది మీరు ఫేషియల్స్ క్లీనప్స్ చేసుకోకున్నా కానీ ఓన్లీ స్టీమింగ్ కూడా చేసుకుంటే మీ ఫేస్కి అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఉంటుందండి. స్టీమింగ్ వల్ల మీ స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంటుంది. ఓకే, చాలామంది వాటర్ తాగుతారు, వాటర్ తాగితే హైడ్రేటింగ్గా ఉంటుంది, ఐ నో. అలాగే ఫేషియల్ స్టీమ్ వల్ల కూడా స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. ఓకే, స్కిన్ హైడ్రేటింగ్గా ఎందుకు ఉండాలంటే ఎప్పుడు చూసినా కానీ, ఒక్కొక్కరిని మనం చూస్తాము, ఎప్పుడు చూసినా కానీ చాలా ఫ్రెష్గా గ్లోగా కనపడతారు, వాళ్ళు చాలా బాగా స్కిన్ కేర్ తీసుకుంటారు. సో మీరు కనుక మీ స్కిన్ కేర్లో స్టీమింగ్ అనేది యాడ్ చేస్తే, ఫేషియల్ స్టీమ్, మీ స్కిన్ అనేది చాలా బాగా హైడ్రేటింగ్గా గ్లోయింగ్గా కనపడుతుంది. అలాగే స్టీమింగ్ అనేది చేసుకుంటే ఫేషియల్ స్టీమ్ వల్ల ఏదైనా మీరు స్కిన్ కేర్ కూడా చేస్తారు కదా, ఏదైనా ప్రొడక్ట్స్ కనుక యూస్ చేస్తే అది అనేది చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో తప్పక స్టీమింగ్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. బెనిఫిట్స్ చెప్తున్నాను, మీరు వింటున్నారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో తప్పక ఫేషియల్ స్టీమ్ అనేది మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో బెనిఫిట్స్ అయితే చెప్పేశాను. ఇప్పుడు నేను చెప్తాను, మీరు స్టీమింగ్ స్టార్ట్ చేసుకోముందు 2 విషయాలు మీ మైండ్లో చేసుకోండి. ఓకే, అదేంటంటే ఫస్ట్ మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. ఓకే, నార్మల్ ప్లెయిన్ వాటర్, నేను చెప్పట్లేదు ఫ్రిడ్జ్లో వాటర్, హాట్ వాటర్ని, నార్మల్ వాటర్ తాగండి. దానివల్ల బాడీ హైడ్రేట్గా ఉంటుంది. సెకండ్, మీ ఫేస్ అనేది క్లీన్గా వాష్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ ఫేషియల్ స్టీమర్ని యూస్ చేస్తున్నానండి. ఇది నేను అమెజాన్ నుండి బై చేశాను. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా నేను నా యాజ్ అనేది టై చేసేసి ఆ స్టీమర్ని ఆన్ చేసేసానండి. ఆన్ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత అలా స్టీమ్ అనేది వస్తుంది దాంట్లో నుండి.
మీరు దీని నుండి కూడా స్టీమ్ తీసుకోవచ్చు, లేదంటే మీరు హాట్ టవెల్ ఉంటుంది కదా, హాట్ టవెల్తో స్టీమ్ తీసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్తో తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను దీంతో స్టీమ్ తీసుకుంటున్నాను. ఫేషియల్ స్టీమ్ తీసుకునేటప్పుడు మీరు ఒక 5 to 10 inches దూరంగా ఆ స్టీమర్ అని పెట్టుకోండి, ఎక్కువగా దగ్గర అని పెట్టుకోవద్దు స్టీమ్ అనేది. అండ్ ఈ స్టీమ్ అనేది నార్మలీ మీరు 2-3 minutes తీసుకొని 1 minute బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో 2-3 minutes తీసుకోండి. కంటిన్యూస్లీ కూడా తీసుకోవద్దు. స్టీమర్ అని కొద్దిగా ఫార్ ఉంచండి. అండ్ స్టీమ్ తీసుకునేటప్పుడు మీ ఐస్ అనేది క్లోజ్ చేసుకోండి ప్లీజ్. ఐస్ నేను మీకు చూపిస్తున్నాను, అందుకోసం ఓపెన్ చేస్తున్నాను, లేదంటే ఆ స్టీమ్ ఐస్లోకి వెళ్ళి ఐస్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కొద్దిగా స్టీమ్ తీసుకునేటప్పుడు ఐస్ అనేది క్లోజ్ చేసుకోండి. ఇలా మీరు వీక్కి ఒక్కసారి తీసుకోవాలండి ఫేషియల్ స్టీమ్ అనేది. ఊరికే కూడా తీసుకోవద్దు. ఆవిరి, ఓకే, స్టీమ్ అంటే ఆవిరి కదా, అదే అండి. ఈ ఆవిరి అనేది మీరు ఫేస్కి వీక్కి ఒక్కసారే ప్లీజ్, ఎక్కువగా తీసుకోవద్దు. ఫేస్ అనేది బర్న్ అయిపోతుంది, ఫేస్ అనేది బ్లాక్గా అవుతుంది. ప్లీజ్ ఏదైనా అని ఒక లిమిట్లోనే చేసుకోవాలి. సో వీక్ ఒకసారి చేసుకుంటే మీ స్టీమ్ ఈ ఫేస్కి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పేశాను. నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా స్టీమ్ తీసుకుంటున్నాను. సో నేను 2-3 minutes తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నా ఫేస్ అనేది వాష్ చేసుకున్నాను కోల్డ్ వాటర్తో. ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. అండ్ నా ఫేస్ పైన ఏమీ మేకప్ లేదు, అయినా కానీ ఓన్లీ ఒక స్టీమ్ తోటే స్కిన్ చూడండి ఎంత బ్రైట్గా కనపడుతుందో. తప్పక ట్రై చేయండి మీరు కూడా స్టీమ్ అనేది మీ స్కిన్ కేర్ రొటీన్లో. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది మీరు మీ స్కిన్లో చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకా దీని రిగార్డింగ్ ఏదైనా క్వశ్చన్స్ మీకు కనుక ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి మీ స్కిన్ కూడా ఇలా గ్లో అవుతుంది ఓన్లీ స్టీమ్తోనే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా నేను ఈ స్టీమ్ ఫేషియల్ స్టీమ్ బెనిఫిట్స్ అది ఎలా చేసుకోవాలి, దాని కొద్దిగా టిప్స్ ట్రిక్స్ అని చెప్పేశాను. తప్పక మీరు కూడా స్టీమ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫేషియల్ స్టీమ్లో. ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఉంటుంది అండ్ చాలా బాగా సూపర్గా మీ స్కిన్ అవుతుంది. ఓకే, ఎటువంటి ఫేషియల్స్ క్లీనప్స్ చాలా టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే మీకు, చాలా టైం కన్జ్యూమింగ్గా అనిపిస్తే మీకు, ఓన్లీ ఫేషియల్ స్టీమ్ వల్ల కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ అయితే దొరుకుతాయి మీ స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి. ఓకే, తప్పక ట్రై చేస్తారు కదా, ఓన్లీ స్టీమరే అండి, ట్రై చేయండి. ఓకే, ఈ ఫేషియల్ స్టీమ్ మీకు వీడియో అనేది ఎలా అనిపించింది, టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా అడిగేసేయండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్తున్నానంటే మిమ్మల్ని వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.